కోరుతున్నాం. అందరూ కూర్చొని వీక్షించండి. ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఈరోజు ఎంతో శుభ దివసం. అశేషమైనటువంటి హైందవ సంస్కృతికి ఆటపట్టైనటువంటి యొక్క కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తి టీవీ వారు ఏర్పరిచినటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏదవుతుందో అదందరూ కూడా మనందరికీ అదృష్టంగా కల్పించినటువంటి భాగ్యం భక్తి టీవీ వారికే చెల్లింది. ఈరోజు విశేషించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి నెల మాస శివరాత్రి అలాగే మహాశివరాత్రి సమయంలోపట స్వామివారికి మహాలింగ పరశివేశ్వర ప్రీత్యర్థం పార్థివ లింగాలు అంటే మహాలింగార్చన అంటారు. మట్టితో మృణ్మయమైనటువంటి లింగములు తయారు చేసుకొని ఆ స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆ స్వామివారికి అర్చన చేస్తాం. పార్థివ లింగము అంటే విశేషించి ఈ యొక్క లింగార్చన యొక్క ప్రాశస్త్యం మనకు యుగధర్మాన్ని అనుసరించి కృతేతు మణిమయ లింగం త్రేతాయాం స్ఫటికాకారః ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌ యుగే అంటారు. ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి విషయం లోపట యుగధర్మాన్ని అనుసరించి కృతయుగంలో మణిమయమైనటువంటి లింగానికి అర్చ చేస్తే ఫలితం వచ్చేదట. త్రేతాయాం స్ఫటికాకారః త్రేతాయుగంలో స్ఫటిక లింగానికి చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలిగేది. అలాగే ద్వాపరే పారదం శ్రేష్టం ద్వాపర యుగంలో పారదం అంటే పాదరస లింగానికి పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలిగేది. పార్థివంతు కలయుగే ఈ కలియుగం లోపట పార్థివ పూజ చేయడం ఏతుందో అది విశేషమైనటువంటి సత్య ఫలితాన్ని మనకు ఇస్తుంది. అందుకే వేదంలో కూడా మృత్తికే ఘనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృన్మయమైనటువంటి లింగానికి ఎవరైతే అర్చిస్తారో సమస్త పాపాలన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి ఈశ్వరుని ఉపాసించేటువంటి అనేక రకమైనటువంటి విధానంలో విశేషమైనటువంటిది పార్థివ లింగం. అందుకే పార్థివ పూజన మనకు మహాభారతంలో ద్రోణ పర్వంలో అర్జునుడు పార్థివ పూజ చేయడం వల్లనే అశ్వత్థామ వేసినటువంటి ఆగ్నేయాస్త్రానికి ఎంతో మంది పడిపోయినా కూడా నరనారాయణులిద్దరు కూడా ఆ యొక్క ఆగ్నేయాస్త్రం పనిచేయలేదు వారిపైన. కారణం ఏమిటంటే వెంటనే వ్యాస భగవాన్ అడుగుతాడు, నాకు ఇంత అస్త్ర సంపత్తి ఉండి కూడా నేను నరనారాయణుడు నా యొక్క అస్త్ర సంపత్తి చెనకలేకపోయిందే ఏమిటి కారణం అంటే అశ్వత్థామ శాంగోపేతంగా సాంబశివ రూపానికి అర్చిస్తాడు. కానీ నరనారాయణులు ఇద్దరు కూడా పార్థివ లింగము అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగానికి ప్రతినిత్యం కూడా పూజ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి అంత గొప్పనైనటువంటి ఉపాసనా పద్ధతి పార్థివ లింగము. దీని లోపట 15 ఆవరణాలుంటాయి. ఒక్కొక్క ఆవరణలో ప్రమథ గణాలతోటి ఆ పరమేశ్వరుడు కైలాసంలో ప్రదోష కాలంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ ప్రమథ గణాములన్నిటి కూడా ఆ దేవతలందరినీ కూడా వైదికమైనటువంటి మంత్రములతోటి ఇక్కడ మనం ప్రాణప్రతిష్ఠ చేసి ఆ స్వామికి అభిషేక ప్రియ శివ కాబట్టి అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముందుగా మొదటి ఆవరణ లోపట ఇంద్రాది అష్టదిక్పాలకులు, రెండవ ఆవరణలో రుద్ర విష్ణు బ్రహ్మాది దేవతలు, మూడవ ఆవరణ లోపట అష్టోత్తర శతతాండవేశ్వరులు, నాలుగవ ఆవరణలో విఘ్నేశ్వరాది అష్టదిక్పాలకులు, ఐదవ ఆవరణలో భవాది అష్టదిక్పాలక దేవతలు, ఆరవ ఆవరణలో ఏకాదశ రుద్రులు, ఏడవ ఆవరణ లోపట సత్యోజాతాది పంచ బ్రహ్మాది దేవతలు, ఎనిమిదవ ఆవరణలో షట్టారకేశ్వరులు, తొమ్మిదవ ఆవరణలో మనందరికి కూడా మేధస్సుకు కారణభూతులైనటువంటి మేధా దక్షిణామూర్తీశ్వరుడు, పదవ ఆవరణ లోపల శివుడు అర్ధనారీశ్వరుడు. కాబట్టి ఇక్కడ పార్థివ లింగంలో కూడా అమ్మవారు సగభాగమై ఇక్కడ ఆ పీఠ భాగం అంతా కూడా అమ్మవారుగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాం. అలాగే 11వ ఆవరణలో ఏ స్వామిని ఉద్దేశించి మనం ఈ అర్చన చేస్తున్నామో ఆ మహాలింగ పరశివేశ్వరుడు. 12వ ఆవరణ లోపట ద్వాదశ
అంతశ్చండికేశ్వరుడు. 13వ ఆవరణలో నంది వృషభేశ్వరులు స్వామివారి యొక్క వాహన దేవతలు. 14వ ఆవరణ లోపల యమ చిత్ర చిత్రగుప్తులు. 15వ ఆవరణలో బహిశ్చండికేశ్వరుడు. కాబట్టి సమస్త ప్రమద గణాములతో కూడుకున్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రదోషకాలం చాలా శ్రేష్టం ఈశ్వరునికి. అందుకే స్కాంద పురాణంలో ఏవై ప్రదోషతమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్య మనసోంగ్రి సరోజ పూజ నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్ర సౌభాగ్య సంపదదిక స్థైవ లోకే అంటాడు. ఎవరైతే ప్రదోష కాలంలో శివుణ్ణి అర్చిస్తారో, ఎవరైతే ప్రదోష కాలంలో శివుణ్ణి సేవిస్తారో, ఎవరైతే ప్రదోష కాలంలో పార్థివ లింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ కూడా ధనధాన్య కళత్ర పుత్రాది కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా సామూహికంగా మనం ఇటువంటి అర్చన కల్పించినటువంటి భాగ్యం భక్తి టీవీ వారిది. కాబట్టి అందరూ కూడా సంకల్పం చెప్తాము, గట్టిగా అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శంకరస్య చరిత కథ అమృతం చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన లింగేస్మిన్ సన్నిధిం కురు మహాలింగ పరశివ ఈశ్వర దేవత ముద్దిశ్య మహాలింగ పరశివ ఈశ్వర దేవత ప్రీత్యర్థం మహాలింగార్చనం కరిష్యే. స్వామివారికి ఇంత పెద్ద పేరు ఎందుకయ్యా అంటే మహాలింగ పరశివేశ్వరుడు అనేటువంటి పేరు ఎందుకు చెప్పాలి? మరి ఉమామహేశ్వరుడు అని కానీ పరమేశ్వరుడు అని చెప్తాం కదా అంటే శివుని యొక్క ప్రవరలో ఇప్పుడు కళ్యాణం జరుగుతుంటుంది. ఆ కళ్యాణంలో ప్రవరలో పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత అంటాం. అంటే మూల పురుషుడైనటువంటి ఆడు పరశివేశ్వరుడు. అటువంటి పరశివేశ్వర ప్రీత్యర్థం మట్టితో 366 లింగాలు చేసుకొని ఇటువంటి ప్రాంగణంలో మనం చేస్తున్నామంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించినటువంటి సత్య ఫలితం మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. కళ్యాణోత్సవం ప్రారంభమైంది. భక్తులందరూ కూర్చోండి.